హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే జనరల్గా మనం యూజ్ చేసేటువంటి లాజికల్ ఫంక్షన్స్ గురించి చూస్తున్నాం. బేసిక్గా మనం ఎక్కువ యూజ్ చేసేటువంటి లాజికల్ ఫంక్షన్స్ ఎక్సెల్లో ఏమేమి ఉన్నాయంటే అండ్, ఆర్, నాట్ అండ్ ఇఫ్. ఓకేనా? అండ్ ఒకటి, ఆర్ ఒకటి, నాట్ ఒకటి అండ్ ఇఫ్ ఫంక్షన్. సో వీటిని మనం ఎక్కువగా ఎక్సెల్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ అండ్ అనే ఫంక్షన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు నేను 2 కండిషన్స్ తీసుకున్నాను అనుకోండి. ఆ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, లేకపోతే మనకి అవుట్పుట్ అనేది ఫాల్సే వస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఈజ్ ఈక్వల్ టు అండ్, ఇక్కడ నార్మల్గా జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 6 గ్రేటర్ దెన్ 2 తీసుకున్నాను. సో ఇది ట్రూ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 గ్రేటర్ దెన్ 10 తీసుకున్నాను. సో మనకి అండ్ ప్రకారం ఏంటంటే ఈ రెండు ట్రూ అవ్వాలి, కానీ నేను ఒక ట్రూ ఒకటి ఫాల్స్ తీసుకున్నాను. అంటే మనకి అవుట్పుట్ ఏం రావాలి, ఫాల్స్ రావాలి. ఒకసారి చూద్దాం. సో ఫాల్స్ వచ్చింది, అంటే మనకి రెండు ట్రూ అయితేనే మనకి ఎండ్ ఆపరేషన్ అనేది ట్రూని ఇస్తుంది. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను, 3 ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటి, 6 గ్రేటర్ దెన్ 2 అనేది ట్రూ అండ్ 6 గ్రేటర్ దెన్ 3 అనేది ట్రూ. సో మనకి అవుట్పుట్ ఏం రావాలంటే ట్రూ రావాలి. చూడండి, ఇలాగా మనకి అండ్ ఫంక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ఆర్ వచ్చేసి మనకి ఏంటంటే, ఆర్లో 2 కండిషన్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ 2 కండిషన్స్లో ఏ ఒక ట్రూ అయినా మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. సో రన్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో లాజిక్ 1 ఏంటంటే ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ 6 గ్రేటర్ దెన్ 2 కామా 6 గ్రేటర్ దెన్ 10. ఇందులో నేను తీసుకున్న దాంట్లో ఇది ట్రూ, 6 గ్రేటర్ దెన్ 2 అనేది, అండ్ 6 గ్రేటర్ దెన్ 10 అనేది ఫాల్స్. సో ఇందాక అండ్లో ఏంటంటే మనకి ఫాల్స్ వచ్చింది ఇలా తీసుకున్నప్పుడు, కానీ ఆర్లో ఖచ్చితంగా ట్రూ వస్తుంది. ఎందుకంటే ఆర్లో ఒకటి ట్రూ అయినా మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. సో ఇలాగా ఆర్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నాట్ ఆపరేషన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, నాట్లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ఒక కండిషన్. ఆ కండిషన్ యొక్క అవుట్పుట్ అనేది మామూలుగా ట్రూ అయితే మనకు అవుట్పుట్లో అది ఫాల్స్ వస్తుంది. సో ఇలాగా నాట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ 6 గ్రేటర్ దెన్ 10, మామూలుగా ఇదేంటి, ఫాల్స్ కండిషన్ కదా, అంటే మనకు అవుట్పుట్ ఫాల్స్ రావాలి, కానీ ఫాల్స్ రాదు, ట్రూ వస్తుంది. చూడండి, సో మనకి అవుట్పుట్ అనేది ఆపోజిట్ లో చూపిస్తుంది అనమాట నాట్ ఫంక్షన్ అనేది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ మారుస్తున్నాను, 2 ఇస్తున్నాను. ఈ కండిషన్ ట్రూ కదా, కానీ నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. చూడండి, సో ఇలాగా నాట్ ఫంక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ఇఫ్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇప్పుడు నేను కండిషన్ తీసుకున్నాను అండ్ నేను అక్కడ ఏమి ఇస్తున్నానంటే, నాకు ఆ కండిషన్ ట్రూ అయితే ఒక వాల్యూ అవుట్పుట్లో కనిపించాలి, అండ్ ఆ కండిషన్ ఫాల్స్ అయితే అవుట్పుట్లో నాకు ఒక వాల్యూ కనిపించాలని నేను అక్కడ ఇస్తానన్నమాట. సో చూడండి ఒకసారి, ఇఫ్ అనేది ఇచ్చని, సో లాజిక్ టెస్ట్, ఇక్కడ కండిషన్ ఇవ్వమంటుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఈ వాల్యూ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అవుట్పుట్లో కనిపించాలి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ వాల్యూ అనేది నాకు అవుట్పుట్లో కనిపించాలి. సో ఇలాగా మనం ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట ఎక్సెల్లో. సో 6 గ్రేటర్ దెన్ 2, ఈ వాల్యూ నాకు ట్రూ కదా, సో ట్రూ అయితే 1 కనిపించాలి, లేకపోతే 0 కనిపించాలి. సో ఇలా ఇచ్చాను, నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ కాబట్టి 1 అనేది కనిపిస్తుంది. చూడండి, కనిపించిన. సో ఈ ట్రూ స్టేట్మెంట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను మారుస్తున్నాను, సో 10 ఇచ్చాను. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కదా, సో నాకు నా సెకండ్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదేంటంటే 0 రావాలి. సో చూడండి, 0 వచ్చింది. సో ఇవి మన ఎక్సెల్లో బేసిక్గా యూజ్ చేసేటువంటి లాజికల్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.